ఆలోచించండి. కుటుంబాలని శాపంగా మార్చుకోవాకండి. మీ మూర్ఖత్వంతో పిల్లల్ని బలి చేయవాకండి. పిల్లల జీవితాలతో ఆడుకోవాకండి. చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటూ ఇంట్లో అసమాధానం, అల్లరి, రోత. పిల్లలు తినబోయే సమయంలో గొడవ, తినలేరు పాపం. అమ్మా నాన్న సంతోషంగా కళకళలాడుతూ ఉంటే పిల్లలు ప్రశాంతంగా. కానీ వాళ్ళని గొడవలు వేసుకొని గందరగోళం చేసుకొని ఒకళ్ళనొకళ్ళు తృణీకరించుకుంటూ ఉంటే పిల్లలు కడుపు నిండా తినగలరా? కంటి నిండా నిద్రపోగలరా? వాళ్ళు చెప్తూ ఉంటారు, డాడీ ఆగు డాడీ, మమ్మీ నువ్వు మౌనం ఉండు మమ్మీ. డాడీ అంతే కోపడతాడు, తర్వాత సైలెంట్ అవుతాడు, ఊరుకు మమ్మీ. నీకు తెలియదు పోండి అంటారు. వాళ్ళ గుండెలు అవిసిపోతూ ఉంటాయి. కుటుంబాన్ని శాపంగా మార్చుకోవద్దు. మనం దేవుని సంబంధం కదా. మన కుటుంబంలో ఉన్న దైవిక ప్రేమ, ప్రవర్తన ఇతర కుటుంబాలకు ఆదర్శంగా ఉండాలి. ఇతర కుటుంబాలకు మాదిరిగా ఉండాలి. కాబట్టి ఒకసారి మీ ప్రవర్తనను ఆలోచించుకోండి. పిల్లల విషయంలో మీ నడిపింపులు ఎట్లున్నాయో చూసుకోండి. దేవుణ్ణి బట్టి నడుచుకోండి.